ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని బాబావారి చల్లని ఆశీస్సులు మన సాయి బంధువులు అందరి మీద ఉల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక మంచి విషయాన్ని అయితే మనం తెలుసుకుందామండి. మన మనసులో ఎన్నో రకాల బాధలు ఉంటాయి, ఎన్నో రకాల ఆలోచనలు, దుఃఖాలు, ఏమీ చేయలేని పరిస్థితులు, అలా ఎన్నో మన మనసుని అలుముకుపోతూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏమీ ఉండదు అని అనుకుంటాము. వాళ్ళకుంటాయి. బయట తిరిగే ఉద్యోగాలు చేసే మగవారికి కూడా కుటుంబ పోషణ కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అప్పుల గురించి కానీ, ఉద్యోగంలో ఒత్తిడుల గురించి కానీ ఏదైనా చాలా ఉంటాయండి. ఒకటి కాదు, ఏ వయసుకు ఉండేది ఆ వయసుకు ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలకి చదువు భారంగా, బరువుగా, అమ్మో ఈ పెద్దవాళ్ళకి హ్యాపీగా ఉంటారు, చదువుకునే పని ఉండదు అనుకుంటారు. పెద్దోళ్ళకైతే చిన్నప్పుడు చదువుకున్న రోజులే బాగున్నాయి, ఈ కష్టాలు ఏమీ లేవు, కానీ అదే ఎక్కువగా బరువుగా ఫీల్ అయిపోయేవాళ్ళం మనము ఇప్పటికీ అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది. అవి మనసుని వదిలి వెళ్ళిపోవు, అతుక్కుపోతాయి. అతుక్కుపోవడం వలనే మనకి ఇన్ని సమస్యలు వస్తాయి. అది ఎలాగనేది మనం ఒక చిన్న విషయం ద్వారా తెలుసుకుందాము. చిన్న కథ అన్నమాట. అయితే ఒక అడవిలో ఒక గురువుగారు ఉంటారు. గురువుగారు ఎంతోమంది శిష్యులకు ఎన్నో మంచి మంచి విషయాలను బోధిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర శిష్యరికం చేస్తూ అక్కడే ఉండిపోతారు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉన్నా, సలహా కోసమైనా సరే, ఈ మనసులో బాధ ఉన్నా, ఏది ఉన్నా సరే ఆ గురువుగారి దగ్గరికి వచ్చి తమ సమస్య చెప్పుకొని ఆయన చెప్పే మాటలు విని ఉపశమనం పొంది పరిష్కారం అనేది చూసుకోగలిగిన ఆలోచనల్ని, ధైర్యాన్ని ఆయన ఇస్తారన్నమాట. అంటే పూర్తిగా సమస్యను అయితే తొలగించరు. చేయవలసిన విధి విధానాల గురించి చెప్పి ఆ మనిషికి బ్రతుకు మీద ఆశ అనేది, ఆ సమస్య నుండి తప్పించుకునే మార్గం అనేది, ఎదుర్కొనే ధైర్యం అనేది ఇస్తూ ఉంటారనమాట. మనకు కూడా బాబావారు అలాంటి వారే. ప్రత్యక్షంగా మనం చేసుకున్న పనులకి మనమే అనుభవిస్తాము కాబట్టి వాటిని తీసే ఇదైతే బాబావారికి లేదు. తట్టుకునే శక్తిని, సామర్థ్యాలను ఇమ్మని మనము బాబావారిని కోరుకోవాలన్నమాట. అంతేగాని పూర్తిగా సమస్య అయితే తీసే వీలు లేదు. ఎందుకంటే అది మన కర్మఫలం వల్ల మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన నమ్ముకుని ఆయన ధ్యాసలో ఉంటే కొంతలో కొంత ఉపశమనం పొందుతుందన్నమాట. అలాగే ఆ గురువు కూడా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఆ గురువు దగ్గర శిష్యులు ఎంతోమంది ఉంటారు. ఇద్దరు శిష్యులు అడవిలో అక్కడక్కడ వెళ్ళి వాళ్ళు తినడానికి ఏమైనా పళ్ళు, ఫలాలు లాంటివి తీసుకొస్తూ ఉంటారు. లేదంటే కొన్ని రోజులు అలా అడవిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటూ ఏకాగ్రతను సాధించుకుంటూ ఉంటారనమాట. చాలా మంచిగా ఉంటారు వాళ్ళిద్దరు కూడా. అయితే ఒకరోజు వాళ్ళు అలాగే తపస్సు చేసుకోవడానికి గురువుగారితో చెప్పి చాలా దూరం వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉన్న చిన్న వాగులు, సెలయేర్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలాంటి ప్రశాంతమైన ప్రదేశంలోనికి వెళ్ళిపోయి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. చాలా రోజులు గడిచిన తర్వాత తపస్సు నుండి తిరిగి వస్తూ ఉంటే ఒక ఆడ మనిషి ఆ చిన్న సెలయేరు ఉంటుంది, అది దాటడానికి భయపడుతూ నిలబడి ఉంటుందన్నమాట. దాటడానికి భయం వేసి నిలబడి ఉంటుంది. ఎలా దాటాలో తెలియదు, ఆలోచిస్తూ ఉంటుంది. ఎవ్వరూ లేరు కనుచూపు మారలో. అయితే ఆ ఇద్దరు సాధువులు, ఆ ఇద్దరు శిష్యులు కూడా చాలా జ్ఞానోదయాన్ని సంపాదించారు. వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అన్నమాట. అయితే వాళ్ళు చూసి ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఇద్దరు శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చి ఆమెను పట్టుకుని నదిని దాటించి, చిన్న సెలయేరుని ఇటు ఒడ్డు నుంచి దాటించి అటు ఒడ్డుకి ఆమెని వదిలిపెట్టేసి చేయి పట్టుకుని దాటించి అక్కడ పెట్టి ఆమెని వెళ్ళిపోయాడనమాట. ఏం మాట్లాడలేదు, ఆమెను చూడలేదు. ఇదంతా గమనిస్తున్న ఇంకో శిష్యుడు వెనకాల చూసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యుని దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, ఏంటి నువ్వు అలా ఆవిడ్ని ఎలా పట్టుకున్నావు, మనం అలా పట్టుకోకూడదు, మనం అలా చేయకూడదు, మనము సాధువులము, మనకు అలాంటివి ఏమీ ఉండవు అసలు అని చెప్పని కొంచెం ఇదిగా మాట్లాడతాడనమాట. మనం అలా చేయకూడదు అనేది. అయితే ఈ శిష్యుడు అంటాడు, నువ్వు చేసిన పనిని కళ్ళతో చూసి కళ్ళతో వదిలేస్తే నీకు ఇంత ఆలోచన ఉండేది కాదు, నువ్వు మనసుకు తీసుకున్నావు. మనము చేయకూడదు అంటే మనము చేసిన తప్పేముంది, ఒక స్త్రీని ముట్టుకోవడం తప్పు కాదు, అది తప్పు దృష్టితో చూస్తే అలాగే కనిపిస్తుంది. స్త్రీని ముట్టుకున్నానన్న ఉద్దేశంతో చూస్తే అలాగే కనపడుతుంది. కానీ నదిని దాటడానికి ఒక వ్యక్తికి సహాయం చేశాము అన్న దృష్టితో చూస్తే
అది అలా తప్పుగా నీ ఆలోచనలోకి రాదు. అక్కడ స్త్రీని నువ్వు నీ దృష్టితో చూసావు కాబట్టి అలా నీకు అనిపించింది. అది అక్కడితో చూసి వదిలేసినట్లయితే నీకు అంత ఇది వచ్చేది కాదు, ఇంత సందేహము. మనసుకు తీసుకున్నావు, కంటితో చూసిన దాన్ని మెదడుతో ఆలోచించి మనసులో తీసుకున్నావు కాబట్టే నీకు ఇంత తప్పుగా అనిపించింది. నేను అసలు ఆ అమ్మాయిని అక్కడ ఆవిడని ఎప్పుడైతే నది దాటించానో ఆ చేతితో పాటే ఆ విషయాన్ని కూడా నేను వదిలేశాను. అక్కడ నేను స్త్రీగా భావించలేదు. పురుషుడు ఉన్నా అదే చేస్తాను, వృద్ధులు ఉన్నా అదే చేస్తాను, ఒక జంతువు ఉన్నా అదే చేస్తాను, కానీ నువ్వు చూసే దృష్టికోణంలో ఉంటుందన్నమాట అని చెప్పాడనమాట. అంటే అక్కడ ఏ వ్యక్తి ఉన్నా నేను సహాయం చేస్తాను, సహాయం చేసిన వెంటనే ఆ విషయాన్ని వదిలేశాను, కానీ నువ్వు అలా వదలలేదు, చూసే దృష్టికోణం కూడా తప్పుగా చూసావు, అందుకే నీకు అలా అనిపించింది అని చెప్పిన వివరణ ఇస్తాడనమాట. అది ఆలోచించుకొని గురువు దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్తారనమాట. జరిగింది చెప్తే గురువు కూడా అదే చెప్తాడు, నువ్వు చూసిన దాన్ని బట్టే ఆలోచించగలిగావు, నువ్వన్నీ అలా చూస్తే నీకు ఆలోచనలు కూడా అలాగే వస్తాయి. ఒక వ్యక్తికి, ఒక జీవికి సహాయం చేశాము, ఒక జీవికి సహాయపడ్డాము అన్న ఉద్దేశంతో చూడు, నీకు అది తప్పుగా అనిపించదు. అయినా అతను వదిలేశాడు, నువ్వు కూడా అలా వదిలేసేయాలి, మనసులో పెట్టుకోకూడదు, అది మనకి మంచిది కాదు అని చెప్పేసరికి ఆ శిష్యుడు కూడా ఆలోచించి నిజమే కదా, నేను ఆలోచన భావము, నా మనసులో భావము తప్పు, చేసింది సహాయము అంతే, ఆ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా మనము సహాయం చేయాలి, మన మానవ ధర్మంగా భావించాలి, నేనే ఎలా ఆలోచించాను అని చెప్పి తనకు తాను సమాధానం చెప్పుకోగలుగుతాడనమాట. అలాగే మనం కూడా ఏదైనా విషయం జరిగినా, మనకు సంబంధించైనా, మనకు సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ముందు ఆ విషయాన్ని మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. అది మంచి జరిగినా మనం చూసే ఉద్దేశంలో కొంచెం మార్పు ఉన్నా అది మార్పుగానే కనపడుతుంది. చెడుగా చూస్తే చెడుగానే కనిపిస్తుంది, మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. చెడు విషయం అని స్పష్టంగా తెలిసినా కూడా మనం మనసులోకి తీసుకోకూడదు. మనసులోకి తీసుకుంటే అది మనసులో ఉండిపోతుంది, స్థిరమైపోతుంది. దాన్ని మనం మనసులో నుంచి ఎప్పటికీ తీయలేమన్నమాట. ప్రతి మనిషికి కూడా అంతే. ఏదైనా మన ఇంట్లో కానీ, మన వృత్తి కార్యకలాపాలలో కానీ, లేదంటే మనకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఏదైనా చిన్న విషయం జరిగినా అది మనము అక్కడితో వదిలిపెట్టేయాలి, కానీ మనసుకి మాత్రం అంటించకూడదు. మనసులో అతికితే అది ఎప్పటికీ పోదు, మన బుర్రని పాడు చేస్తుంది, తొలిచి వేస్తుంది, మనకి ప్రశాంతత అనేది లేకుండా చేస్తుంది. మన మనసుని మనము కంట్రోల్ చేసుకోగలగాలి. అది మనసుకు అతికించుకునేదా కాదా అనేది మనం ఆలోచించాలి. అవసరంగా ఆలోచిస్తున్నామా, అనవసరంగా ఆలోచిస్తున్నామా అనేది కూడా మనల్ని మనము ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. అలా ఆలోచించుకోగలిగి అన్నీ మనసులో బుర్రలో పెట్టుకోకుండా వదిలేయగలిగితే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. లేదంటే ఎంత చిన్న గొడవైనా, ఎంత చిన్న విషయమైనా మనకు భూతద్దంలో పెద్దగా కనపడి మన మనసుని, బుద్ధిని, బుర్రని అన్నిటినీ పాడు చేసి మనకు ప్రశాంతత అనేది జీవితంలో లేకుండా చేసేస్తుంది. నిద్రపోనివ్వదు, ప్రశాంతత అనేది మన జీవితానికి ఉండదు. అది మన గురించి మనకైనా కావచ్చు, ఇతరుల గురించి మనకైనా కావచ్చు, నష్టం మాత్రం మనకే ఉంటుంది. అలా ప్రతి విషయాన్ని మనం మనసులోకి తీసుకోకూడదు. ఇది ఈరోజుటి మనం బాబావారు మనకు అందించిన మంచి సందేశము. మనం ఎక్కడ ఏది చూసినా అక్కడ వదిలిపెట్టేయాలి, ఏం జరుగుతున్నా వదిలిపెట్టేయాలి. సర్వం దేవుని చేతిలో ఉంది, మనదేమీ లేదు, మనము ఆయన చెప్పినట్టు ఆడటం అంతే అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే చాలా సంతోషంగా ఉంటామన్నమాట. ఇది ఈరోజుటి వీడియో. మరొక మంచి వీడియోతో, మరొక మంచి మాటలతో, మంచి విషయంతో మళ్ళీ మనం కలుద్దాం మరొక వీడియోలో. అంతవరకు ఓం సాయిరామ్.